సనాతన ధర్మం హిందుత్వాన్ని మైకులు పట్టుకుని ఊగిపోతారు కదా. మరి శ్రీశైలంలో శివస్వాముల మీద లాఠీలు పడుతుంటే ఆ ధర్మం ఎక్కడికి పోయింది? ఓట్ల కోసమేమో హిందుత్వం, గుడి దగ్గర మాత్రం దౌర్జన్యమా? ఓం నమ శివాయ అంటూ 100 కిలోమీటర్లు చెప్పులు లేకుండా కఠిన ఉపవాసాలు అంటూ నడిచి వచ్చి శివస్వాములకు శ్రీశైలంలో దక్కిన మర్యాద ఇదా? నిన్న శ్రీశైలంలో క్యూ లైన్ల దగ్గర స్వాముల మీద జరిగిన లాఠీ చార్జ్ చూస్తుంటే గుండె తెరుక్కుపోతుంది. రద్దీ పెరుగుతుందని ముందే తెలిసినప్పుడు దేవస్థానం బోర్డు ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు చేసింది? శివరాత్రి మాసం కావడంతో శ్రీశైలంలో రద్దీ ఉండడం కామన్, అది అందరికి తెలిసిన విషయమే. క్యూ లైన్లలో గంటల తరబడి శివస్వాములు భక్తులు ఇరుక్కుపోయారు. కనీసం తాగడానికి గుక్క నీళ్లు లేవు. ఊపిరాడక జనం అల్లాడిపోయారు. సరిగ్గా అదే టైంలో కొందరు వీఐపీల కోసం సాధారణ దర్శనాలు ఆపేశారు. గంటల తరబడి నిలబడలేక సహనం కోల్పోయిన స్వాములు బారికేళ్లు తోసుకొని ముందుకు వెళ్ళడానికి ట్రై చేశారు. అప్పుడు పోలీసులు ఏం చేయాలి? క్రౌడ్ని కంట్రోల్ చేయాలి. కానీ వాళ్ళు లాఠీలు తీసుకుని కఠిన ఉపన్యాసాలుండి నడిచి వచ్చిన స్వాముల మీద ఇష్టం వచ్చినట్లు దాడి చేశారు. ఇక్కడ ఫెయిల్ అయింది భక్తులు కాదు, శ్రీశైలం దేవస్థానం అడ్మినిస్ట్రేషన్. శివరాత్రి వస్తుందని ముందే తెలిసి కూడా వాళ్ళు ప్లానింగ్ లేకుండా వాళ్ళ చేతకాని ధనానికి భక్తుల మీద లాఠీలతో చూపిస్తారా? దేవుడు అంటే ఓన్లీ డబ్బున్న వాళ్ళకైనా, మరి సామాన్యుడి పరిస్థితి ఏంటి? దీనికి బాధ్యులైన అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలా వద్దా? మీరే కామెంట్ చేయండి.